దూసుకుపోతుంది బండారన్న సైకిలు చక్రాల కింద పడి విరిగిన ఫ్యాను రెక్కలు దూసుకుపోతుంది బండారన్న సైకిలు చక్రాల కింద పడి విరిగిన ఫ్యాను రెక్కలు దూసుకుపోతుంది బండారన్న సైకిలు చక్రాల కింద పడి విరిగిన ఫ్యాను రెక్కలు దూసుకుపోతుంది బండారన్న సైకిలు చక్రాల కింద పడి విరిగిన ఫ్యాను రెక్కలు అందరికీ నమస్కారం. మరి ఈరోజు పిల్లలు మరి మీ యొక్క స్వాగతం, మీ ఊరేగింపు గ్రామాల్లో ఉన్నటువంటి దేవాలయాలకు అన్నింటికి వెళ్ళి దర్శనం చేసుకుని దైవాశీస్సులు పొంది నేడు మన కామరాజు గారు వారితో పాటు అనేక మంది మిత్రులు, రాయుడు లక్ష్మణరావు ఎక్స్ఎంపీ సభ్యులు, ఇంకా చాలా మంది పెద్దలు, యువకులు, అన్ని వర్గాల వారు పెద్ద ఎత్తున ఈ రోజున పార్టీలో చేరడానికి ముందుకు రావడం, వారందరినీ కూడా హృదయపూర్వకంగా తెలుగుదేశం చుట్టుపక్కల గ్రామాల యువకులు వచ్చారు, వివిధ గ్రామాల నుంచి కూడా వస్తూ ఉన్నారంటే ఇది ఈనాడు ప్రజల్లో వచ్చిన చైతన్యం. ఎందుకంటే ఈ దుర్మార్గ పాలన ఉండకూడదు, 5 ఏళ్ళగా అనుభవిస్తూ ఉన్నామనే ఆలోచనతో ఈనాడు ప్రజలు ఉద్యమిస్తూ ఉన్నారు, ప్రజలు ఉద్యమిస్తూ తిరగబడుతూ ఉన్నారు. అందుకే ప్రజాస్పందన గ్రామాల్లో ప్రజలందరూ కూడా ఐక్యమత్యంతో ఏకమవుతూ ఉన్నారు, గ్రామాలు ఏకమవుతూ ఉన్నాయి. రేపు వచ్చే ఎన్నికల్లో వైసీపీ పార్టీకి తెచ్చుకోవడానికి యువతరాలు కూడా సర్వనాశనం చెయ్యాలా, అది ప్రతి ఒక్కరూ ఆలోచించాలని కోరుతా ఉన్నా. ఇటువంటి దుర్మార్గ ప్రభుత్వాన్ని అంతం చేయాలి. అందుకే ఈనాడు ఎన్డీఏ వచ్చింది. మనందరం ఈనాడు చాలా సంతోషం. ఎందుకంటే కామరాజ్ గారు చాలా ఉత్సాహవంతులు యువకుడు, చాలా కష్టపడి పనిచేసేవారు. అందరినీ కూడగట్టి నిస్వార్థంగా తనకి ఏది అది కావాలి ఇది కావాలి అనుకున్నా 10 మంది కోసం కావాలని పనిచేసే ఒక యువకుడు ఈనాడు కామరాజ్ గారు తెలుగుదేశం పార్టీలో రావడం చాలా అభినందనీయం.
ఈనాడు ముందుకు వచ్చారంటే అది మరి కామరాజు గారు లేదా ఇంకా అందరూ కలిసి చేస్తున్న ఈ యొక్క తెలుగుదేశం పార్టీకి రేపు అధికారులకు రావాలనే ఆలోచనతోటి మంచి కోరుకునే వాళ్ళందరూ పాల్గొనాలనుకునే వాళ్ళందరూ ఈనాడు ముందుకు వస్తా ఉన్నారు. అదే పార్టీలో చేర్చుకుని వారందరికీ కూడా హృదయపూర్వకమైన అభినందనలు పేరు పేరున అందరికీ తెలియజేస్తున్నాను. సోమరాము రామారు ఇంకా పెద్ద సోదరులు ఆకుల నాగన గారు రండి, ఎదరగండి. అంటే పేర్లు ఇంకా అన్ని లిస్టులో చదువును కొంచెం కొత్త ముందవుతాయని అన్ని పేర్లు చెప్పలేకపోతున్నాను. అన్నిదా భావించొద్దని మీ అందరినీ కూడా ప్రతి ఒక్కరిని చాలా చాలా అది కాకుండా సరే అందరూ కూడా ఎంతో అభిమానంతో మరి తెలుగుదేశం పార్టీ వల్ల నా ఎడల రేపు నేను మళ్ళీ నన్ను ఎమ్మెల్యేగా చేయాలని, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా రావాలని ఏదైతే ఈనాడు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ పెద్దలు మోడీ గారు కోరుకుంటూ ఉన్నారో ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలి, ప్రజలకి మేలు కలగాలి, రాష్ట్రం అభివృద్ధి చెందాలి, భావి తరాలు రేపు రాబోయే యువతరం బాగుండాలని కోరుకుంటూ ప్రధానంగా పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారికి అండదండలు అందించి మోడీ గారిని కూడా ఈ యొక్క కూటమిలోకి ఎన్డీఏలోకి తీసుకువచ్చి కేంద్ర ప్రభుత్వ సహకారంతో పైన కేంద్ర ప్రభుత్వం, కింద రాష్ట్ర ప్రభుత్వం, డబుల్ ఇంజిన్ సర్కార్ అంటే ఒక ఇంజిన్ కేంద్ర ప్రభుత్వం అయితే రెండో ఇంజిన్ రాష్ట్ర ప్రభుత్వం. ఈ రాష్ట్రాన్ని డబుల్ ఇంజిన్ సర్కార్ ముందుకు తీసుకెళ్ళడానికి డ్రైవర్లా చంద్రబాబు నాయుడు గారు, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం కోసం ఒక డ్రైవర్లా ఈనాడు ముందుకు వచ్చి కృష్ణార్జునులా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఈనాడు రాష్ట్రానికి జరుగుతున్నటువంటి అరాచక పాలనని అంతమొందించడం కోసం వారు కలిసి నడుస్తూ ఉన్నారు. వారు తీసుకున్న నిర్ణయానికి మనమందరూ కూడా మద్దతుగా కదిలి ఈ వైసీపీ ప్రభుత్వానికి చరమగీతం పాడాలి అని సందర్భంగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ ఉన్నాం. జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపాలి, వైసీపీ ప్రభుత్వ పార్టీని ఖాళీ చేయాలి, రాష్ట్రం బాగుపడాలి. గంజాయి బారిన పడుతున్న యువతని కాపాడుకోవాలన్నా గంజాయి బారిన పడి యువతరం సర్వనాశనం అవుతూ ఉంటే ఈ ప్రభుత్వం దాన్ని ప్రోత్సహిస్తూ ఉంది. ఒక తరం సర్వనాశనం అయిపోయే పరిస్థితి ఉన్నా గంజాయి డ్రగ్స్ ఈనాడు విచ్చలవిడిగా గ్రామాలు ఆలమూరు మండలం బీజేపీ పార్టీ మండల పార్టీ అధ్యక్షులు మిత్రులు నాగిరెడ్డి స్వామి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. స్టేజ్ అలంకరించిన పెద్దలకి, స్టేజ్ మీద ముందు ఉన్న పెద్దలకి అందరికీ నమస్కారం అండి. అందరూ అన్ని విషయాలు చెప్పారు. నేను ముఖ్యంగా రెండే విషయాలు చెప్తున్నాను. మన ఇంట్లో ప్రతి నెల దొంగలు పడుతున్నారండి, మీకు అది తెలియట్లేదు. కేంద్ర ప్రభుత్వం తల ఒక్కటికి పంచాయతీ అభివృద్ధి కోసం 1648 రూపాయలు ఇస్తుంది. ఇట్లాగ అక్కడ కేంద్ర ప్రభుత్వం వేస్తే వెంటనే సెకండ్లో ఖాళీ చేస్తున్నారు. సుమారుగా మీ ఊర్లో దొంగతనం ₹1 కోటి పైన అయిందండి ఈ 5 ఏళ్ళలోని. మీ గ్రామ అభివృద్ధికి చేయవలసిన కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధుల్ని పూర్తిగా దొంగతనం చేసింది ఈ ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం. ఈ ముఖ్యమంత్రి చెప్పే కళ్ళబొల్లి కవర్లు ఏమీ వినకుండా ఎన్డీఏ అభ్యర్థులైనటువంటి బండారు సత్యానందం గారు ఎమ్మెల్యేగా, అట్లాగే ఎంపీ అభ్యర్థి హరీష్ మాధురి గారిని మీరు అందరూ ఒకే గుర్తు, ఇక్కడ క్రాస్ ఓటింగ్ కూడా లేకుండా 2 సైకిల్ గుర్తులు కేసి ఎన్డీఏ అభ్యర్థుల్ని గెలిపించాలి. ఎందుకంటే ఈ కొత్తపేట నియోజకవర్గం ముందు ఆలమూరు నియోజకవర్గం నుంచి ఉన్నప్పుడు మనకి మినిస్టర్లు ఉండేవారు. ఇప్పుడు వరకు కొత్తపేటకి మినిస్టరే లేడు. ఇప్పుడు కనుక మనం ఈయన గెలిపించుకుంటే కంపల్సరీ మినిస్టర్ అవుతాడు. అందుకోసం మనం అంతా కష్టపడి ఒక 15 రోజులు కష్టపడి ఇంట్లో ఉన్న స్త్రీలకే అట్లాగే యువకులకి, కొత్తగా మనకు ఓట్లు వచ్చిన యువకుల్ని మోటివేట్ చేయండి. ఎందుకంటే మీకు అభివృద్ధి కావాలన్నా పొరుగు
రాష్ట్రాలు వెళ్ళి బతకక్కర్ లేకుండా, ఎందుకంటే ఎప్పుడో బీహార్లో చూసేవాళ్ళు ఇక్కడ కూలిపల్లి వస్తున్నారని. అట్లా కాదు, మన పరిస్థితి బీహార్లు యూపీలు పారిపోయి పని చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది ఈ 5 ఏళ్ళలో. ఇది ఒక్కసారి మీరు ఆలోచించుకుని సైకిల్ గుర్తుకు ఓటేసి మన అభ్యర్థి అయినటువంటి బండారు సత్యానందం గారిని ఎమ్మెల్యే గారు, ఎంపీ అభ్యర్థి అయినటువంటి హరీష్ మాధురి గారిని అఖండ మెజార్టీతో గెలిపించండి. అందరికీ ధన్యవాదాలు. ఎన్ఆర్ఐ పెద్దలు గౌరవనీయులు రాయుడు వెంకటేశ్వర గారిని క్లుప్తంగా మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం అండి. సభాధ్యక్షులు సంకేత్ సుభాష్ గారు, సోదరిమణి ఎక్స్ జెడ్పీటీసీ దండంగి మమత గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. సభకు నమస్కారం. సభాధ్యక్షులు గ్రామ సర్పంచ్ గారు అయినటువంటి సుభాష్ గారికి, అలాగే మరి ఈ కొత్తపేట నియోజకవర్గం మరి కాబోయే ఎమ్మెల్యే గారు, అలాగే గౌరవనీయులు బండారు సత్యానందరావు గారికి, అలాగే బండారు శ్రీనివాస గారికి, ఇంకా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ, అలాగే గ్రామ ప్రజలకు, జనసేన నాయకులకు, కార్యకర్తలకు, అలాగే బీజేపీ నాయకులకు, కార్యకర్తలకు, తెలుగుదేశం నాయకులకు, కార్యకర్తలకు పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ, మరి ఈరోజు ఈ సభ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మరి మన అన్నగారు అయినటువంటి బండారు సత్యానందరావు గారిని మరి ఉమ్మడి అభ్యర్థిగా మరి 3 పార్టీలు నియమించడం జరిగింది. మరి అందులో భాగంగా మరి ఈ వచ్చే ఎన్నికల్లో మరి ఆయన 2014లో చూసుకుంటే ఎంత అభివృద్ధి చేశారో మనందరికీ తెలిసిన విషయమే. మరి నియోజకవర్గంలో అలాగే ఆలమూరు మండలంలో చూసుకుంటే మరి హాస్పిటల్లో దానికి కావాల్సిన వసతులు కూడా సమకూర్చారు. మరి అదేవిధంగా మరి మన కరోనా విషయంలో ఆ యొక్క వసతులు మనకి చాలా తోడ్పడ్డాయి. అలాగే మరి ఈ రోజున అభివృద్ధి సంక్షేమం 2019లో ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి ఏ విధంగా ఈ పరిపాలన కొనసాగుతుందో అందరికీ తెలుసు. ప్రతి ఒక్కరూ, ప్రతి వర్గం, కులమత విభేదాలు ఈ వైసీపీ ప్రభుత్వం దుర్మార్గ పరిపాలన అందరూ బాధితులమే. మరి ఇది ఒక ఛాన్స్ అని చెప్పి మరి మహిళా ఓటు బ్యాంకుతో అలాగే మరి మాయ మాటలు చెప్పి మరి గద్దె ఎక్కారు ఈ వైసీపీ ప్రభుత్వం. మరి నాయకుల దగ్గర నుంచి, కార్యకర్తల దగ్గర నుంచి అంతా అవినీతే. మనందరికీ తెలిసిన, రోజు పేపర్ చూస్తున్నాం, అలాగే టీవీలు చూస్తున్నాం. ఎంత దుర్మార్గమైన పరిపాలన మనందరికీ తెలుసు. మరి ఇటువంటి పరిపాలన మరి ఇంటికి సాగనంపాలంటే మరి ప్రతి ఒక్కరూ ఈ సమయాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. ఎప్పుడు ఓట్లు వస్తాయా అని మనం ఎదురు చూసాం. మరి 8 సంవత్సరాల కాలంలో చాలా అందరూ బాధ్యతమే కాబట్టి ఈ సమయాన్ని మనం వినియోగించుకుంటూ మరి రాబోయే రోజుల్లో ఈ ఎలక్షన్ కాలంలో మరి మనందరిలోని మళ్ళీ ఒక అబద్ధపు బోటక మాటలతో మళ్ళీ బయలుదేరారు. నేను ఒంటరిని అంటున్నాను మళ్ళీ ఇప్పుడు. అది ఒక నినాదంతో ప్రజల్లో తీసుకెళ్తున్నారు. 3 ఒకటైపోయారు, నాకు ఎవరు లేరు అంటారు. ఆ మాయ మాటలు నమ్మకుండా మరి సత్యానందరావు గారిని మనందరం గెలిపించుకోవాలి. అలాగే మనమే కాదు, ప్రతి రాయి ఇదివరకేమో గద్దెకి ముందేమో కోడికత్తి అనే డ్రామా చేశారు, ఇప్పుడేమో గులకరాయి. మరి ఇవన్నీ ప్రజల్లో మనం తీసుకెళ్ళాలి, మహిళల్లో ఎక్కువ తీసుకెళ్ళాలి. మరి 2014లో చూసుకుంటే సంక్షేమ అభివృద్ధి చంద్రబాబు నాయుడు గారు హయాంలో మన 2 సార్లు ఓడిపోయినప్పటికీ కూడా మరి సత్యానందరావు గారు 8 సార్లు వెళ్ళి ముఖ్యమంత్రి దగ్గరికి చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఎంత అభివృద్ధి చేశారో, సంక్షేమం చేశారో అందరికీ తెలిసిన విషయమే. మరి అటువంటి వ్యక్తిని, మంచి వ్యక్తిని మనం మళ్ళీ ఈ అవకాశాన్ని మనం వినియోగించుకోవాలని ఈ 2024లో మరి మంచి సూపర్ 6 పథకాలు మన చంద్రబాబు నాయుడు గారు అమలు చేయడం జరుగుతుంది. ఉమ్మడి కూటమి, జనసేన, బీజేపీ అలాగే తెలుగుదేశం కూటమిని మన అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. ముందుకెళ్ళాలని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటూ జై జనసేన, జై పవన్ కళ్యాణ్. పెద్దలు శ్రీ గారపాటి తిమ్మూర్తి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం.
పూర్వంగా చెప్తున్నాను. ఈరోజు ఎదుర్కొన్న పెద్దలు అలాగే పెద్దల ప్రాంతంలో తెలుగుదేశం జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలకు నమస్కారం. 151 ఎమ్మెల్యేలతో ఒక మూర్ఖుడు మన రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవడం, వైఎస్ఆర్ పార్టీ ఈ రాష్ట్రంలో 5 సంవత్సరాలు మనుగడ సాగించడం మనం చూడటం జరిగింది. ఈ సందర్భంగా మనం ఆలోచిస్తే ఈ రాష్ట్రం చంద్రబాబు నాయుడు గారు టైంలో జరిగిన అభివృద్ధి, పశ్చిమ జరుగుతున్న విలాసం ఆలోచిస్తే మన రాష్ట్రం 25 సంవత్సరాలు అంతేపోయింది. అంటే చాలామంది కుటుంబాలు పట్టించుకోరు. కారణం అంటే 12 లక్షల కోట్లు 14 లక్షల కోట్లు అప్పంటే అనుకుంటారు. మనం ఎలా అప్పు తీస్తామా చేస్తాం అనుకుంటారు. అమ్మాయికి పిల్లలు నువ్వు ఒంటికి రాసుకుని స్టప్ మీద పని చేస్తున్నావు. పెట్రోల్ బంక్లోకి వెళ్ళి పెట్రోల్ వచ్చుకుంటే పని చేస్తున్నారు. ప్రతి దాని నువ్వు కట్టిన అప్పు, ప్రతి రూపాయలు నువ్వు కట్టవలసిందే. చంద్రబాబు నాయుడు గారు కట్టడం, జగన్మోహన్ రెడ్డి గారు కట్టడం, 2 లక్షల కోట్ల అప్పు మనమే తెచ్చారు. కానీ ఈ రాష్ట్రాన్ని సక్రమంగా నడిపింది కదా అనుభవం. అలాగే మన పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా దూరదృష్టి ఆలోచించి ప్రతి మీటింగ్లో కూడా తాను ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేయను అని చాలా మీటింగ్లో చెప్పడం, ఆయన కూడా ఒక చక్కటి తోక చెప్పేవాడు. అదో ఏపీ బై బై వచ్చిపోయింది. మన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఎంతో తగ్గి 21 సీట్లు తీసుకుని ఇవాళ టీడీపీ, జనసేన, బీజేపీని 3 పార్టీలను కూటమి చేసి ఈ రాష్ట్రంలో రాబోయేది కూటమి ప్రభుత్వమే. కానీ మన రాష్ట్రం 20 సంవత్సరాలు వెనకెళ్ళిపోయిందన్న వాస్తవాన్ని గ్రహించవలసిందిగా కోరుతున్నాను. ఎక్కువ ప్రసారం మహిళలు తీసుకెళ్ళాలి. ప్రతి గ్రామంలో కూడా మహిళల మీద ఫోకస్ పెట్టాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చింది అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ब्लू शर्ट मैंने आपसे Gracias.